అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు ఆల్రెడీ ఆంగికం బాడీ మూమెంట్స్ గురించి కొన్ని ఎక్సర్సైజెస్ తెలుసుకుందాం. ఈరోజు స్పీచ్ అంటే వాచికంలో భాగంగా వోకల్ ఎక్సర్సైజెస్ ఎలాగా చేయాలనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. అది ఎలా అంటే వోకల్ ఎక్సర్సైజ్ చేయడానికి మెయిన్ ఈ వోకల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మీ గొంతు కండరాలు అంటే థ్రోట్ క్లియర్ అవుతుంది, గొంతు కండరాలు స్ట్రాంగ్ అవుతాయి, మీ వాయిస్ సాఫ్ట్ అవుతుంది. అంటే హిస్సింగ్ సౌండ్ అని, బజ్జింగ్ సౌండ్ అని, క్రాక్ సౌండ్స్ అని చాలామంది క్లియర్గా స్పష్టంగా మాట్లాడలేరు. అలాంటి వాయిసెస్ కూడా అందులో గొంతులో ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ అయిపోయి వాయిస్ మోర్ క్లియర్ అండ్ మోర్ సాఫ్ట్గా తయారవుతుంది. కాకపోతే ఇది సంగీత సాధన ఎలా చేస్తారో మనం కూడా అట్లీస్ట్ ఎవ్రీ డే 5 minutes అన్నా సరే ఈ వోకల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం మాత్రం చాలా అవసరం అనమాట. అవి ఏంటో నేను చెప్తాను. ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హేల్, ఊపిరి శ్వాస ఇన్హేల్ చేసుకొని ఈ హోల్డ్ కొంతసేపు బ్రెత్ని హోల్డ్ చేసి ఒక 10 seconds ఎంత మళ్ళీ ఇలాగా హోల్డ్ ద బ్రెత్, breathe out again, hold the breath, breathe out. ఇలాగా ఒక 3-4 సార్లు బ్రీద్ అవుట్ బ్రీదింగ్ చేసిన తర్వాత ఎలా చేయాలంటే వాయిస్ అకారం అని అనాలి. ఇది ఎలా అనాలంటే ముందు లంగ్స్లోకి ఊపిరి పీల్చుకొని ఒకే పిచ్లో ఒకే టోన్లో అలా అనాలి. అయితే అది లో పిచ్చా, మిడిల్ పిచ్చా, హై పిచ్చా గ్రాడ్యువల్గా 1 by 1 మనం చేయొచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు అని అంటున్నప్పుడు కొంతసేపు అయిన తర్వాత లంగ్స్లో కెపాసిటీ అయిపోతుంది. ఎలా అంటే లోపల అయిపోతుంటుంది, అలా చేయకూడదు. ఎంతవరకు ఒకే పిచ్చిలో చేయగలిగే కెపాసిటీ ఉందో అంతవరకు అని ఆ తర్వాత అబ్రప్ట్గా స్టాప్ చేసేయాలి. అంటే ఎలా అంటే అంటే ఆ వాయిస్ ఎంతవరకు చెప్పగలుగుతారు అంతవరకు చెప్పిన తర్వాత వాయిస్ స్టాప్ చేసేసి మిగిలిన గాలిని బయటకు వదిలేయాలి. దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది పూర్తిగా. ఫర్ ఎగ్జాంపుల్ కరాటే పంచులు ఇస్తున్నప్పుడు అంటే నేను ఇప్పుడు కరాటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరిని కొట్టాలనుకోండి, పంచ్ ఇస్తారు, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి. అక్కడ పంచ్ తగిలిందే ఓకే, నెక్స్ట్ పంచ్తో కొంచెం ముందుకెళ్ళి కొట్టాలి తప్ప ఇక్కడి నుంచి తగలలేదు కదని కొంచెం అంటే ఈ పవర్ అంతా ఇక్కడ డ్రాప్ అయిపోతుంది. ఆ తర్వాత కొట్టినా వాడికి తగలదు, వాడు తిరిగి మనల్ని కొడతాడు. కాబట్టి ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే లోపల ఎంతవరకు ఉందో అంతవరకు కానీ మిగతాది వదిలేయాలి. ఇలా కొట్టి తగలలేదు కదా ఎలా అని అనుకుంటున్నా అందులో ఏం పవర్ ఉండదు, ఫోర్స్ ఉండదు, యూజ్ ఉండదు. ఈలోగా వాడు అలర్ట్ అయ్యి మనల్ని కొడతాడు. సో ఈ ఎగ్జాంపుల్ ఊరికి కంపేర్ చేసుకోవడం కోసం చెప్పాను. సో స్టార్టింగ్లో ఇది లో పిచ్, అలాగే మిడిల్ పిచ్ అంటే లో పిచ్ ఒక 5 times, మిడిల్ పిచ్ 5 times, నెక్స్ట్ హై పిచ్ ఇలా చేయాలి. ఇది ఏంటంటే ఈ పిచ్ ఫర్ ఎగ్జాంపుల్ లో పిచ్ వాయిస్లో వైబ్రేషన్ రాకూడదు, ఈ వైబ్రేషన్స్ రాకూడదు, ఒకే పిచ్లో మెయింటైన్ చేయాలి. సో ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇది లో పిచ్ 5 times, మిడిల్ పిచ్ 5 times, హై పిచ్ 5 times. తర్వాత సైరన్ అంటారు. ఒకేసారి షుగర్ ఫ్యాక్టరీలో సైరన్ ఎలా అంటే ఇలా చేస్తే మీకు దగ్గు వస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మ్యాక్సిమం వాయిస్ని మీరు
బయటికి పంపించగలుగుతారనమాట. ఇలా చేయటం వల్ల మీరు ఒక 5-6 రోజులు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ లంగ్స్ కెపాసిటీ చాలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లో పిచ్లో ప్రతిసారి ఎన్ని సెకండ్లు అనగలుగుతున్నారు, మిడిల్ పిచ్లో ఎన్ని సెకండ్లు అనగలుగుతున్నారు, హై పిచ్లో ఎన్ని సెకండ్లు అనగలుగుతున్నారు, ఇదంతా మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా మీకు లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. పెద్ద పెద్ద డైలాగులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా, ఓకే సింగిల్ షాట్లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ వెరీ ఈజీలీ. సో ఇది వోకల్ ఎక్సర్సైజ్. ఇందులో భాగంగానే మళ్ళీ లో టు హై పిచ్ ఎలా అంటే ఇది ఒకటి. అలాగే హై టు లో పిచ్ హై టు లో పిచ్. అలాగే ఇది చేసేటప్పుడు లో పిచ్కి ఇంత ఓపెన్ చేస్తే చాలు మౌత్, మిడిల్ పిచ్కి కొంచెం పెద్దగా, హై పిచ్కి ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. ఇలా చేసుకుంటే మంచిది. చాలామంది హై పిచ్ కూడా అంటారు, మిడిల్ పిచ్ వాట్ ఈస్ ద యూజ్? ఇంత లడ్డు తిన్నప్పుడు, ఇంత లడ్డు ఒకేసారి నోట్లో పెట్టాలనుకున్నప్పుడు అంత పెద్ద నోరు ఓపెన్ చేయాలి. ఇంత తిన్నప్పుడు ఇలా అంటాం. ఇది కూడా అంతే. మీరు ఎంత వాయిస్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో అంతా మీ మౌత్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వోకల్ ఎక్సర్సైజ్లో భాగంగా ఎలా చేయొచ్చు. ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇదొక పద్ధతి. సో ఇవన్నీ వోకల్ ఎక్సర్సైజ్లో భాగంగా వస్తాయి. ఇవి మీరు కూడా పర్సనల్గా ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.